హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? మీరు అందరూ బాగుంటే నేను బాగుంటాను. మీరు అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చేస్తున్నాను బంగాళదుంప పతాయిల్లోకి. అదే మన సమోసాలను ఎలా పెట్టుకుంటాం అలాగా పిండి కలిపేసి ఇక్కడ చేస్తారనమాట. అలాగ చేసుకోవడానికి మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కావాల్సిన సామాన్లు ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్, పచ్చి బఠానీ, గ్రీన్ బటానీ అనమాట. అవి ఉండాలి. అవి ఉంటే చాలా బాగుంటుంది. ఆ మూడు ఫ్రై చేసుకోవడానికి. దాన్ని బంగాళదుంపని గ్రేటెడ్ లాగా గ్రేట్ చేసుకోవాలి, క్యారెట్ని గ్రేట్ చేసుకోవాలి, గ్రీన్ బటానీ కొంచెం తీసుకోవాలి, కొద్దిగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అల్లం వెల్లుల్లిపాయ పౌడర్ అయినా వేయాలి. వేసుకొని అది ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఆ మూడు ఫ్రై చేసి ఒక పక్కన, ఆ మూడు కలిపి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకొని ఇప్పుడు అందులో ఉల్లిపాయలు కొంచెం నూనె ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేగిపోయాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఎల్లుల్లిపాయ పౌడర్ ఉంటుంది, అది వేసుకోవచ్చు. అందులో బంగాళదుంప ఫ్రై చేసి అది గ్రేటెడ్ చేసాం కదా, అది కూడా వేసుకోవాలి అందులోను. అదే ఎల్లుల్లిపాయ పౌడర్ వేసాక కొద్దిగా కలిపాక అది కొంచెం పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాక అందులోని బంగాళదుంప, క్యారెట్, గ్రీన్ పీస్ మొత్తం అవి కూడా వేసుకోవాలి. వేసుకుని అవి బాగా వేగిపోయాక కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని అది బాగా వేగిపోయాక ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. బాగా మగ్గిపోద్ది, వెంటనే వేగిపోద్ది. బంగాళదుంప కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మామూలు గ్రేటెడ్ కూడా బాగానే అయిపోద్ది, మామూలు కుక్ అయిపోద్ది. ఆ మూడు వేపేసి అందులో వేసుకొని కొంచెం ముజరిల్లా చీజ్ అని ఉంటుంది అన్నమాట, మనం బేజా పైన వేస్తాం కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని పక్కన లాస్ట్లో దించే ముందు అనమాట, లాస్ట్లో దించే ముందు అవి వేసుకోవాలి. ఆ ముజరిల్లా చీజ్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని లాస్ట్లో దించేసుకోవాలి. దించుకునేది పిండి కలిపిన పిండి ఉంది కదా ఫ్రెండ్స్, అందులోనూ ముళ్ళలాగా చేసుకొని లోపల ఇది పెట్టుకోవాలన్నమాట. మనం బూరెలు ఎలా చేసుకుంటామో శనగపప్పు బూరెలు అలా చేసుకొని పెట్టుకోవాలి. అందులోనే ఎయిర్ ఫైర్ ఉంటుంది కదా, ఓవెన్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ పైన, 10 మినిట్స్ కింద అడ్జస్ట్ ఉంటే పెట్టేసుకోవచ్చు. అలా చేసుకొని పెట్టుకొని పైన గుడ్డు కూడా రాసుకోవాలి, గుడ్డు కూడా వేసుకోవాలి. ఆ బౌల్లో వేసుకునే ముందు అవి చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అనేది ఉండదు, ఆయిల్ ఫుడ్ అనేది ఉండదు. మామూలు షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వాటర్ అన్నమాట, స్టోక్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆయిల్ లేని ఫుడ్లు కదా ఇప్పుడు ఎక్కువ తింటున్నారు, అందుకు చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా అలా ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నాకు కామెంట్లో కూడా మీరు పెట్టండి. మిరియాల పొడి, పసుపు, కొంచెం ఇక్కడ బారాతులు అన్నమాట, కారాలు తినరు, ఆ బారాత్ కొంచెం కారం కొంచెం వేసి కలిపేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక అప్పుడు దించే ముందు మొజరెల్లా చీజ్ ఉంటుంది అన్నమాట, ఆ చీజ్ కొంచెం వేసుకొని దీన్ని ఆఫ్ చేసేయాలి స్టవ్. ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మై ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, అలాగని ఇది చపాతీల్లో కూడా ఈ ఫ్రై బాగుంటుంది. మామూలు మన పూరీలోకి, చపాతీల్లోకి మళ్ళీ తినడానికి కూడా బాగుంటుంది. ఇలా పిండి లోపల పెట్టి ఇలా ఓవెన్లో కూడా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 4-5 రకాలు చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఈ ఫ్రై ఉపయోగించుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. సరే అండి.